హాయ్ అండి. ఈరోజు నేను టమాటో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. టమాటో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1½ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న 3 ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి లిడ్ పెట్టి మగ్గించుకోవాలి. ఓ 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఓసారి కలుపుకొని 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 5 నుంచి 6 వరకు టమాటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటాల్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోవటానికి మెత్తగా మగ్గటానికి ఇలా లిడ్తో కవర్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా టమాటాల్లో నీరు మొత్తం సపరేట్ అయ్యి పులుసులా ఉడికిపోతూ ఉంటుంది. ఈ టైంలో ముందుగా ఉడికించి ఉంచుకున్న 5 లేదా 6 ఎగ్స్ యాడ్ చేసుకొని ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు యాడ్ చేసిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసి మెత్తగా మగ్గనివ్వాలి మూత పెట్టి. ఇక్కడ పెరుగు యాడ్ చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఈ పెరుగు యాడ్ చేయటం వల్ల మనం వేసిన మసాలాలు మొత్తం ఘాటు మొత్తం దిగిపోతుంది. కర్రీ కూడా చాలా టెండరీగా కనిపిస్తుంది. ఈ కర్రీలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పెరుగులో ఉన్న వాటర్ వల్ల మసాలాలు అనేవి అడుగంటకుండా మెత్తగా కుక్ అవుతుంది. ఇగురులాగా ఉంటుందండి. ఇది మరీ అటు ఫ్రైలా కాకుండా పులుసులా కాకుండా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మెయిన్గా ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీలోకి, చపాతీలోకి, బగారా అన్నం దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది.